నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మంచిదండి. మంచిది. సహోదరుడికి చిన్న మనవి, 9 లోపు మళ్ళీ టైం చెప్పకపోతే నా తప్పు అయింది. 9 లోపు దయచేసి ముగించాలి. 9 దాటకూడదు. టైం పెట్టుకోండి దయచేసి. మంచిదండి. ఈ దినము దేవుని దయా సంవత్సరపు దినముగా మనం భావిస్తూ వాస్తవంగా ఆలోచిస్తే ఈరోజు మాత్రమే మనకి నూతనమైన దినం కనబడుతుంది. ఈ రోజును దాటి మనం ముందుకు వెళితే మరలా ఎప్పటిలాగా పాత జీవితంగా మనకు కనపడుతూ ఉంటుంది. ఆనవాయితీ కాదు కానీ ఏ సమయమందైనా ప్రతి సమయమందు సంఘముగా మనం కూడాలి కనుక, దేవుని వాక్యం మనం వినాలి కనుక, అందు నిమిత్తము ఈ దినం మనం చేరి ఉండగా వాక్యాన్ని మనం కొంచెం ఆలోచించగలిగితే, ప్రభునందు ప్రియులారా, గడిచిన రాత్రి సన్నివేశాన్ని మనం కొన్ని మాటలుగా ఆలోచించగలిగితే, ఈ లోకంలో ఉన్న జనులు పాత సంవత్సరాన్ని ముగించుకొని, అంటే రాత్రి జరిగిన సందర్భాన్ని మనం ఆలోచిస్తున్నాం. అంటే మరికొద్ది నిమిషాల్లో, గంటల్లో ఈ లోకం మనం నూతన సంవత్సరంలోకి మనం అడుగులు పెట్టబోతున్నామని ఒక సంతోషకరమైన, ఆనందకరమైన వాతావరణంలో మనం వెళుచున్నామని వాళ్ళు అనుకుంటారు. ఈ ఆనందకరమైన వాతావరణంలో వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ యవ్వనస్తులైతే చెడు తిరుగులు త్రాగుచ్చు, ఇంకా అనేకమైన చెడు పనులు చేస్తూ ఉంటారు. కాస్త డీసెన్స్గా ఉన్న కుటుంబాలైతే, కొంచెం పద్ధతిగా ఉన్న కుటుంబాలైతే అనేకమైన బంధువర్గాలను పిలిపించి, వాళ్ళ బంధువులను పిలిపించి, ఆ సమయం అంటే అర్ధరాత్రి 12 గంటల సమయమందు అందరూ ఆ నూతన సంవత్సరంలో కలిసి ఉండాలని ఒక ఆలోచన చేస్తూ, అందులో ఎన్నో విందులు చేస్తారు, వినోదాలు చేస్తారు, డ్రింక్స్ పార్టీ ఉంటుంది, అనేక రకమైన ఆనందం ఉంటుంది. ఈ ఆనందము ఆ ఒక్క రాత్రికే, లేదా ఇలాంటి దినముగా పిలువబడుతున్న ఈ దినము ఒట్టికి, మరలా ఈ దినము అయిపోయిన తర్వాత ఏమైపోతాయి అంటే, మరలా లోకంలోకి వెళ్ళి యథావిధిగా, యథారాజు యథాపాలన్నట్టుగా మరలా ఎప్పటి వాళ్ళే కుటుంబం కొరకు పోషణ కొడుతూ ఉంటారు. అంటే ఒక్కరోజైనా ఈ ఆనందము సరే, వాళ్ళ విషయాన్ని అలా పక్కన పెట్టుకుందాం. క్రైస్తవులుగా పిలువబడుచున్న మనం కూడా ఉన్నాం. గడిచిన పండగ ఏంటిది చెప్పాలి మీరు? క్రిస్మస్ పండుగ. క్రిస్మస్ పండుగ రోజు మనం అందరం సేమ్, వాళ్ళు అలా ఉన్నారు, కాస్తే వాళ్ళు తాగుతారు, తిరుగుతారు, ఏమైనా చేస్తారు. కానీ మనం అలా చేయం అనుకోండి. కానీ వాళ్ళ పద్ధతులు కొన్ని మనం పాటిస్తాం లేదా? పిండి వంటలు, కొత్త బట్టలు, ఇల్లు శుభ్రం, ఇంకా చెప్పాలి, ఇంకా అనేకమైన కార్యక్రమాలు మనం చేస్తూ ఉంటాం. ఆ దినం అయిపోయినాక మరలా మామూలే. ఇంకా తేడా ఏముంది వాళ్ళకి మనకి? అవునా కాదా? అంటే ఈస్టర్ అయినా, గుడ్ ఫ్రైడే అయినా, నూతన సంవత్సరపు దినం అయినా కేవలం ఒక రోజుకి పరిగణమైపోతుంది. ఆ ఒక్క దినమే ఆనందం అయిపోతుంది. ప్రభునందు ప్రియులారా, క్రైస్తవులుగా పిలువబడుతున్న మనకి ఆనందం ఉందంటారా, లేదంటారా? చెప్పాలి మీరు. క్రైస్తవులుగా పిలువబడుతున్న మనకి లోకము మనం ఒకటా? లోకము వేరు, మనం వేరా? లోకము వేరు, మనం వేరు. మనకు ఆనందం ఉందా లేదా? ఉంది. వాళ్ళకు ఆనందం ఉందా? వాళ్ళకు కూడా ఉంది. అది ఈ లోక ఆనందం. మనకు ఆనందం ఉంది. కానీ ఈ ఆనందం అనేది ఎలా మారిపోతుందంటే, ఒక పారంపరమైన ఆచారముగా మారిపోతుంది. ఆనందం దేవుడు కోరుకుంటున్నాడు. సాక్షాత్తు పరలోకం ప్రభు అయిన యేసుక్రీస్తు వారే ఆనందం కోసం ఆయన ఆశపడ్డాడు, ఆ ఆశను నెరవేర్చుకున్నాడు. అంటే ప్రభువుకు ఆనందం ఉంది, ప్రభువునందు విశ్వాసం ఉంచిన మనకి ఆనందం ఉంది. మరి ఏది నిజమైన ఆనందం? ఇందాక చెప్పుకున్నట్టు కొత్త బట్టలు, పిండి వంటలు, చుట్టాలను పిలిపించుకొని సంతోషంగా ఉండడం ఆనందమా? అవి నేను తప్పని చెప్పట్లేదు. కానీ దానికి మించిన ఆనందం మరొకటి ఉందని మీకు తెలియాలని, మీతో పంచుకోవాలని ఈరోజు మీ ముందుకు వచ్చా. దేవుడు ఈ అవకాశాన్ని నాకు ఇచ్చాడు. అందును బట్టి స్తోత్రము చెల్లిస్తూ, ఏంటి ఆనందం?
వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు నూతన సంవత్సరం దినము లేదు అనుకోండి, లేకపోతే ఎక్కడ ఉంటాం? మన కుటుంబ పోషణల కొరకు మన పనుల్లో ఉంటాం. ఉంది కాబట్టి మనం ఇక్కడ కూడి ఉన్నాం, అంటే మనం కూడా కొన్ని ఆచారాలను పాటిస్తూ ఉన్నాం. సరే, ముందుకు వెళదాం. ఏంటి ఆనందం? ఏంటి ఆనందం అంటే దేవుని వాక్యాన్ని అడుగుదాం. దేవుని వాక్యము ఆనందం గురించి ఎంత బాగా తెలియజేస్తుందంటే, నిజమైన ఆనందం ఇదా అని మనల్ని తెలియజేస్తుంది. మనం ఆలోచించగలిగితే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఏమండి, అపోస్తుడైన పౌలు గారు చెప్తున్న మాట, ఆనందం ఎక్కడ ఉంటుందంట? ప్రభువులో. ఎప్పుడు ఉంటుంది? ఎల్లప్పుడు. ఒక న్యూ ఇయర్కి ఉంటుందా? క్రిస్మస్కి ఉంటుందా? గుడ్ ఫ్రైడేకి ఉంటుందా? ఇంకా అనేకమైన ఫంక్షన్లో ఉంటుందా? ప్రభువులో ఉంటే ఎల్లప్పుడూ ఆనందం ఉంటుందంట. సరే, ప్రభువుని నమ్ముకుంటే నిజంగా మనకు ఆనందం, ఇక్కడ వాక్యం మనకు కనిపిస్తుంది కాబట్టి, నిజంగా ప్రభువుని నమ్ముకుంటే ఆనందమా? చెప్పాలి, ఆనందమా? సరే, మరొక వచనాన్ని మీకు చూపిస్తాను. ఇక్కడ పౌలు గారు ప్రభువునందు మనకి ఆనందం అని చెప్తున్నాడు. ఇలాంటి పౌలు గారే మరొక మాట చెప్తున్నాడు. దాన్ని కొంచెం మనం చూస్తే ఇది వ్యతిరేకంగా కనిపిస్తున్నట్టుగా ఉంటుంది. ఆ మాటను కూడా మనం చూడగలిగితే తిమోతి గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారందరికీ హింస పొందురు. ఇదేంది? వాక్యం తప్పు ఉందా? వేరువేరుగా ఉందా? మళ్ళీ చదువును సార్ అన్నమాట. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకు నిర్దేశించు వారందరికీ హింస పొందురు. అదేంది? ఇదే మాట చెప్పిన పౌలు గారు అక్కడేమో ఆనందం పొందుకోమంటున్నాడు, ఇక్కడేమో హింసలు అంటున్నాడు. ఏంటండి ఈ మాటలు? విడ్డూరంగా లేవు ఏంటంటే మనకి? అంటే విడ్డూరంగా మనకు కనిపిస్తున్నా కానీ వాస్తవమే. ఇంతకీ ఏ మాట రైటో? ముందు చెప్పిన మాట రైటా? ఈ మాట రైటా? ప్రభునందు ప్రియులారా చెప్పండి మీరు. ముందు చెప్పిన ఫిలిప్పీ పత్రికలో 4వ అధ్యాయంలో 4వ వచనం రైటా? ఈ మాట రైటా? అసలు ఇంతకీ ఆనందం ఎక్కడ ఉంటుంది? ఆనందం దేంట్లో వస్తుంది? ఏమంటే చిన్నపిల్లల్లో మనం చూస్తూ ఉంటాం, వాళ్ళకి ఆనందం ఎలా ఉంటుందో. చిన్నపిల్లలకి వాళ్ళకి కావాల్సిన బొమ్మలు కానీ, తినే వస్తువులు కానీ, ఆహార పదార్థాలు కానీ, చాక్లెట్లు కానివ్వండి, ఏదైనా ఇస్తే వాళ్ళు ఎలా ఉంటారు? ఆనందంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. మరి క్రైస్తవులుగా పిలబడుచున్న మనకి దేంట్లో ఆనందం ఉంటుంది? శ్రమలు అంటారు. కానీ ఒక భక్తుడు చెప్తున్నాడు, నాకు ఆనందం ఎక్కడో కాదు నాయనా. ఆ వాక్యాన్ని ఆలోచిద్దాం. అయితే కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 35వ వచనం. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 35వ వచనము. నీ ఆజ్ఞలను జాడలను చూచి నేను ఆనందించుచున్నాను. అబ్బబ్బా, దాని యందు నడువు చేయము. దేంట్లో ఆనందం ఉందంట? దేవుని ఆజ్ఞలు నడుచుకున్నట యందు ఆయనకి ఆనందం ఉందంట. ఆ ఆనందం ఎక్కువైపోయి, దేవా ఈ ఆనందం నాకు కావాలి, నీ ఆజ్ఞల్లో ఉన్న ఆనందము ఇంకెక్కడా లేదు కనుక నాకు ఈ ఆనందం కావాలని కోరుకుంటున్నాడు. ఏమండి, ఆనందం ఎక్కడుంది? ఆజ్ఞలు అంటే దేవుని వాక్య ప్రకారము నడుచుకోవడమే ఆనందము. దేవుడు ఏదైతే చేయవద్దని చెప్పాడో చేయకుండా ఉండడమే ఆనందము. ఏదైతే చేయమని చెప్పాడో అది చేయటమే ఆనందం. కానీ మనకు వేటిలో ఆనందం కనిపిస్తుంది? మనకి విందు వినోదాల్లో, మంచి మంచి ఫంక్షన్లో, బంధువులతో, అనేకమైన పిండి వంటలతో, కొత్త బట్టలతో మనకి
ఆనందం కనిపిస్తుంది. ఏంటి తేడా? భక్తులకి ఏమర్థమైంది, మనకేమర్థమైంది? భక్తులకి ఆనందం అర్థమైంది. ఏంటి ఆనందం అంటే, ఈ ఆనందము ఈ ఆజ్ఞలను కలిగి నీ నడుచుకుంటే ఆనందం ఉంది. ఈ ఆనందము నన్ను శాశ్వతమైన పరలోకమందున దేవుని యొద్దకు నడిపిస్తున్నదని ఆనందం అర్థమైంది. ఈ కీర్తన రాసింది దావీదు గారు. ఇశ్రాయేలును పరిపాలించిన రాజుగా అయిన మహారాజైన దావీదు గారు. ఆయన కనిపించిన ఆనందం నేటి క్రైస్తవులుగా పిలువబడుతున్న మనకి ఆనందం కనిపిస్తుందంటారా? ఏమండి, నిజంగా మన మనస్సాక్షి మీద మనం చేయివేసి ఒకసారి ఒంటరిగా మనం ఉన్నప్పుడు ఆలోచించగలిగితే, నీ మనస్సాక్షి నా మనస్సాక్షి అంటుంది, నువ్వు ఆనందంగా ఉన్నావని నువ్వు చెప్పుకుంటున్నావు, కానీ దేవుడు కోరుకుంటా విధి విధానాల్లో ఆనందం నీకు లేదు నాయనా నీ ఖచ్చితంగా చెప్తుంది. ఏమండి, ఆనందము ఆజ్ఞల్లో ఉంది అన్నాడు, బాగానే ఉంది. ఆ ఆనందం ఎలా వస్తుంది? ఆ ఆనందం ఎలా వస్తుందంటే అనుభవించినప్పుడు వస్తుంది. బాధ ఎప్పుడు వస్తుంది చెప్పాలి ప్రభునందు పిల్లరా? బాధ ఎప్పుడు వస్తుంది? బాధ అనేది గాయమైనప్పుడు, అంటే ఏదో అది మంచిదైనా కానీ చెడ్డదైనా కానీ జరిగినప్పుడు దానికి బాధ వస్తుంది. సంతోషకరమైన కార్యక్రమం అయితే అందులో సంతోషం వస్తుంది. అలాగే మనకు కూడా దేవునిలో ఆనందం, వాక్యం అయితే విన్నాం ఆజ్ఞలో ఆనందం ఉందని, కానీ ఆ ఆనందం అనేది అనుభవపూర్వకంగా కావాలి. ఇది అనుభవపూర్వకంగా మనం చేయగలిగితే మనం కూడా ఆనందం పొందుకుంటాం. ఏమండి, మీరు ఆలోచించండి, ప్రభువునందు మనకి ఆనందం ఎల్లప్పుడా కొంతకాలమా? ఎల్లప్పుడు. మరి ఎల్లప్పుడూ ఆనందం అయితే మరి భక్తుల జీవితాల్లో శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు ఏంటండి? మీరు ఏ భక్తుని జీవితానైనా ఖచ్చితంగా చదవండి, చూడండి, వారి జీవితాల్లో ఖచ్చితంగా కష్టాలు ఎదురవుతాయి, ఖచ్చితంగా శ్రమలు ఎదురవుతాయి, ఖచ్చితంగా ఎన్నో వాళ్ళు ఇబ్బందులు పడుతూ, ఎన్నో బాధలు పడుతూ తమ జీవితాలు మన కళ్ళ ముందు మనకు పాఠాలుగా కనపడుతుంటాయి. మరి మన జీవితాల్లో మనకెందుకండి దేవుని కొరకు బ్రతికిన పాఠాలు కనిపించట్లేదు? ఏమండి, అంటే దేవుని కొరకు బ్రతకడంలో ఏముంది? ఆనందం ఉంది. ఈ ఆనందం ఉంది. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించడని చెప్పిన ఆయనే ఆనందం ఎలా ఉందని తన జీవితము చూపించి, తన జీవితంలో జరిగిన పరిస్థితులను చూసి ఆనందం ఎలా ఉంటుందో ఇలా ఉంటుంది. ఇందాక మనం చదువుకున్న కీర్తనల గ్రంథంలో ఆనందం ఎందులో ఉందో అంటే వాక్యంలో ఉందని చదువుకున్నాం. ఆ ఆనందము ఈరోజు అనుభవపూర్వకంగా చూద్దామండి. ఏమండి, మీ అందరికీ తెలుసు పౌలు గారు, మహనీయుడైన పౌలు గారు, మహాజ్ఞానవంతుడు, ధర్మశాస్త్రాన్ని అవపాసం పట్టిన గొప్ప ఆధిక్యత కలిగిన వ్యక్తి. అలాంటి ఆయన తన సేవా జీవితంలో, తన పరిచర్య జీవితంలో తాను పడ్డ ఆ సేవా జీవితంలో కష్టాన్ని కానీ తన జీవితాన్ని చూస్తుంటే మనందరికీ ఆశ్చర్యం. మనందరినీ ఒక పక్కన నిలబెడితే, ఆయన ఒక పక్కన నిలబెడితే ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో అంత ఆశ్చర్యం అండి. అలాంటి పౌలు గారు ఒక పట్టణానికి వెళ్ళి, ఈకోని అనే ప్రాంతంలోకి వెళ్ళి సువార్త ప్రకటిస్తాడు. అక్కడ యేసే క్రీస్తు నిజమైన దేవుని కుమారుడు, ఆయన వల్లనే పాప క్షమాపణ వస్తుందని ఆయన చెప్పడం వల్ల ఆ ప్రాంతంలో ఉన్న కొంతమంది యూదులు ఆయనకు వ్యతిరేకులుగా మారతారు. వ్యతిరేకంగా మారి, నువ్వు ఈ ప్రాంతంలో సువార్త చెప్పడానికి అవకాశం లేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అనేకమైన జనులను ప్రేరేపించి తన వైపు తిప్పుకొని పౌలు గారిని చంపాలని ఎన్నోసార్లు వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉంటారండి. అలాంటి సమయంలో వాళ్ళు చూసినప్పుడు జరగదు, కానీ అక్కడ ఇంకా ప్రభావం ఎక్కువైనప్పుడు అక్కడి నుంచి మరొక ప్రాంతానికి వెళ్తారు. లుస్త్రా ప్రాంతంలో ఎక్కువగా అన్ని జనులు ఉంటారు. ఆ ప్రాంతంలో సువార్త ప్రకటించిన తర్వాత, ఎప్పుడైతే ఫస్ట్ ఈకోనియాలో సువార్త ప్రకటించినప్పుడు అక్కడ ఉన్న యూదులు పౌలు గారికి వ్యతిరేకంగా మారి పౌలు గారిని చంపాలని చూస్తారో, పౌలు గారిని విడిచిపెట్టాల అంతటితో. ఎట్లాగైనా పౌలు గారిని తొలగించాలి అని చెప్పి పౌలు గారిని చంపడానికి ఒక ప్రాంతానికి వస్తారు. మనం వాక్యంలోకి వెళ్ళి ఆలోచిస్తే బాగుంటుందని ఆలోచన. అపోస్తుల కార్యం గ్రంథము 14వ అధ్యాయము మొదటి నుంచి నేను చెప్పిన సందర్భం కావాలంటే ఫస్ట్ నుంచి చదువుకుందాం. ఈకోనియాలో జరిగినది ఏమనగా,
మళ్ళీ చూద్దామా. వారు కూడి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులను విశ్వసించురి. అయితే అవిధేయులైన యూదులు అన్ని జనులను పురికొల్పి వారి మనస్సులలో సహోదరుల మీద పగ పుట్టించిరి. కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాట్లాడుచు అక్కడ బహుకాలము గడిపిరి. ప్రభువు వారి చేత సూచక్రియలను అద్భుతములను చేయించిరి. తన కృపా వాక్యమునకు సాక్ష్యమిచ్చుండాను. చాలండి, ఇక్కడ పౌలు గారు సువార్త ప్రకటిస్తుంటే యూదులు వ్యతిరేకంగా మారి నువ్వు ప్రకటించడానికి వీల్లేదు, ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపో, లేకపోతే నేను చంపివేసే అవకాశం తప్పకుండా ఉంటుందని చెప్పేసి ఆల్రెడీ ఆయన్ని చంపడానికి ప్రయత్నిస్తారు. చదవండి. పట్టణపు జన సమూహంలో భేదములు పుట్టింపుగా కొందరు యూదుల పక్షముగాను కొందరు అపోస్తుల పక్షముగాను ఉండిరి. మరియు అన్ని జనులను యూదులను తమ అధికారులతో కలిసి వారి మీద పడి వారిని అవమానపరిచి రాళ్ళు రువ్వి చంపవలని యుండిరి. ఏమండి, నేను చెప్పింది కరెక్టా కదా? సువార్త ప్రకటిస్తున్నందుకు పౌలు గారిని చంపాలని యూదులు ప్రయత్నించారండి. అక్కడ వల్ల కాదు. అయితే మరొక ప్రాంతంలో, లుస్త్రా అనే ప్రాంతంలో సువార్త ప్రకటించగానే అక్కడ దేవుని కార్యం జరుగుతుంది. అయితే వీళ్ళు అంతటితో విడిచిపెట్టకుండా పౌలు గారు ఎక్కడున్నారో తెలుసుకొని వచ్చి ఈ లుస్త్రా ప్రాంతంలో పౌలు గారు ఉంటారు. పౌలు గారిని చూసి పౌలు గారి మీద రాళ్ళు రువ్వి చంపేస్తారండి. చచ్చిపోలేదు ఆయన, చంపేస్తా అంటే వాళ్ళ మనసులో ఆలోచన. మనం చదువుకున్న ఆ వాక్యాన్ని 19వ వచనం అధ్యాయంలో. అంతియొకయు నుండి ఈకోనియా నుండి యూదులు వచ్చి జన సమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు గారి మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయినా అనుకొని పట్టణము వెలుపలికి అతనిని ఈడ్చిరి. ఏమండి, చాలండి. ఇక్కడ కొంచెం మనం ఆలోచించగలిగితే ప్రభునందు ప్రియులారా, ఏమండి, పౌలు గారు సువార్త ప్రకటించాడు, అది తప్ప? ఒక పాపంలో ఉన్న వ్యక్తిని, నాయన ఈ మార్గం కరెక్ట్ కాదు, ఈ మార్గము ఇదిగో యేసుక్రీస్తు మార్గము, ఈయన అంగీకరిస్తే పాప క్షమాపణ చెప్పాడు, ఇది తప్ప రైటా? పాపంలో దొంగతనంగా వ్యభిచారులుగా ఉన్న వారిని నాయన మారండి అని చెప్పడం తప్ప రైటా? రైట్ అన్నందుకు వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ దృష్టికి తప్పు కనపడింది కానీ అని చెప్పేది సత్యమే. కానీ వాళ్ళు ఏం చేశారంటే ఎలాగైనా ఇతన్ని తొలగించాలనే ఉద్దేశంతో రాళ్ళు రువ్వి చంపితే, వాస్తవం ఇదే పొజిషన్లో మనం ఉంటే, పౌలు గారి ప్లేస్లో మనం ఉంటే మనం ఏం చేస్తాం చెప్పండి? నీవు వద్దు, నీ సువార్త వద్దు, నీ దేవుడు వద్దు, బతుకుంటే బస్ స్టాండ్లో బటన్లు అమ్ముకుంటా, కుదిరితే బలిసాగి తిని బతుకుతా అంటావా? అక్కడ దాకా ఎందుకు? మనకి ఒక మాట అంటే మనం ఓర్చుకోలేం, అవునా కదా? ఖచ్చితంగా మనం వాస్తవాలు ఒప్పుకోవాలి. ఒక మాట అంటే మనం పడం. ఎవరో ఏదో అనగానే ఏదో బట్టలను చిరిగిపోయిన తీసేగా మనం కోప్పడతాం, ఆవేశపడతాం. కానీ పౌలు గారు దేవుని పని నిమిత్తము, సువార్త ప్రకటన నిమిత్తము ఆయన్ని రాళ్లతో కొడితే చచ్చిపోయాడు అనుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. పైపెచ్చు ఆయన్ని ఈడ్చుకొని, ఇంకా చెప్పాలంటే కుక్క చచ్చిపోతే మనం ఎట్లా లాక్కొని తీసుకెళ్ళి ఊరు పెట్టి వేస్తామో అలాగ పౌలు గారిని దేవుని కొరకు కష్టపడుతుంటే ఆయన తీసుకెళ్ళి ఊరు పెట్టి ఈడ్చేస్తే అక్కడ ఆయన లెగిచి ఆయన చేస్తున్న పని, ఆయన మాటలు, ఆయన ప్రయాస చూస్తుంటే ఇందాక మీకు ప్రారంభంలో చెప్పిన 2 వచనాలు, ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించుడు మాట, క్రీస్తునందు సద్భక్తి కలిగి బ్రతుకును ఉద్దేశించు వారికి ఇహమందు హింసలు కలుగుతాయని 2 మాటలు అక్కడ ఆ సందర్భంలో మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఏమంటే నిజంగా వాస్తవంగా దెబ్బలు తగిలిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళాలి? నీకు నాకు చిన్న గాయం అనుకో, ఎక్కడికి వెళ్తాం మనం? ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళి చూయించుకొని కట్టుకొని మందు వేసుకొని కొంత విశ్రాంతి తీసుకుంటాం, అవునా కదా? కానీ ఆయన మాత్రము అలా ఆలోచించట్లా. ఎలా ఆలోచిస్తున్నాడో ఆయన మాటల్లో నుంచి చూద్దాం. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి, పౌలు గారు లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా
దెర్బేకు బయలుదేరిపోయిను. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులు శిష్యులుగా చేసిన తరువాత లుస్త్రకును ఈకొనికును తిరిగి వచ్చిరి. ఏమండి, దెబ్బలు తిన్న వ్యక్తి హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో చూయించుకొని వైద్యం చేయించుకొని రెస్ట్ తీసుకోకుండా మరలా దెర్బే పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాడు. ఏంటండి పౌలు గారికి మతిపోయింది ఏమన్నా? ఏమండి చెప్పండి, పౌలు గారికి ఏమన్నా మతిపోయిందా? జ్ఞానం లేదంటారా? తెలియలేదంటారా? మనమేమంటాం, అయ్యయ్యో రక్తం గారిపోతుంది, ఆ రక్తం గారిపోతుంది, కచ్చిపి కట్టండి అయ్యా, హాస్పిటల్ తీసుకెళ్ళండి, ఆటో పిల్లవండి, బైక్ పిల్లవండి మనం అనుకుంటాం. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? లెగిచి బట్టలు దులవరించుకొని మరో పట్టణానికి వెళ్ళి యేసే క్రీస్తు అయి ఉన్నాడని సువార్త ప్రకటిస్తూ, ఈయన నామమందే పాప క్షమాపణ కలుగుతుంది, నిత్య జీవం పరలోకానికి మార్గం యేసు క్రీస్తే అని మరో పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాడండి. ఏమండి, ఇందాక చెప్పా, ఆయన ఒక్కడిని పక్క పెట్టినా మనమందరం ఒక పక్క ఉన్నా ఎలా ఉంటుంది? ఆశ్చర్యమే, భిన్నంగా ఉంటుంది. అది భక్తి అంటే, అది జీవితం అంటే. అసలు చూసి ఆయన చేసి పైపెచ్చు అతనితో ఉన్నవారు కూడా శిష్యులు ఎక్కడ బెదిరిపోతారని చెప్పేసి వారికి మరొక మాట చెప్తాడండి. శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు, వినండి వినండి వినండి, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. ఇందాక చెప్పుకున్న మాట, క్రీస్తునందు సద్భక్తి కలిగి బ్రతుకును ఉద్దేశించు వారికి వచ్చినాయా? ఆయనకి రాలేదా? వచ్చినాయా? వచ్చిని. ఇది ఆనందం అంటే. అవునా కాదా? ఏ రోజైనా దేవుని ఇష్టము నెరవేర్చాలని, దేవుని చిత్తము నెరవేర్చాలి, పరలోకం వెళ్ళే మార్గము నాకు తెలియబడింది. ఇగో ఎంతోమంది తెలియని వారు పరలోకపు తండ్రి అంటే ఇప్పటికీ చాలామంది తెలియని చాలామంది ఉన్నారు. ఇప్పటికీ నన్ను పుట్టించింది, పెంచుతుంది, పెద్ద చేసింది, సృష్టి మొత్తం కలిగించింది ఆ పరలోకపు తండ్రే, ఉన్నవాడు మహోన్నతుడు. ఆ కన్న తండ్రి తెలియని ప్రజలు ఎంతోమంది మన కళ్ళ ముందు కనపడుతూ ఉంటే మనం మన కుటుంబాల కొరకు, మన అవసరం కొరకు, మన ఇబ్బందుల కొరకు మనం కష్టపడుతూ ఉంటాం. ఏమండి, పౌలు గారికి ఉన్న జ్ఞానం మనకుందా లేదా? పౌలు గారికి ఉన్న జ్ఞానం దేవుడు మనకి ఇస్తున్నాడు, కానీ దాన్ని మనం త్రోసి వేసుకుంటున్నాం. రక్షణ పొందుకొని ఎవరికి ఉపయోగం చెప్పండి మనం? అంతేనండి, పౌలు గారు అది అర్థమైంది. పౌలు గారికి ఇంత మంచి గొప్ప తండ్రి పరలోకమందు ఉన్నాడు, ఆయన చూపుతున్న ప్రేమ నాకు తెలుసుకున్నాను, నేను పొందుకున్నాను, ఆ ప్రేమ అనేక మంది నశించిపోతున్నారు, వారికి ప్రకటించాలి. ఇదే నాకు ఆనందం, ఈ ఆనందమే నాకు శాశ్వతమైన ఆనందం అని తెలుసుకున్నాడండి. ఈ విషయం మనకు అర్థమైందంటారా కదా అంటారా? ఏమండి, జీవితకాలం అంతా మనము దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని మాటలు విన్నా ప్రయోజనం లేదు, కానీ దాని ప్రకారంగా ప్రవర్తించిన వాడే ధన్యుడని దేవుని వాక్యం చెప్తుంది. పరలోకపు తండ్రిని ప్రకటించకుండా నీకు ఆనందం ఏముంటుందయ్యా? ఆనందం ఏముంటుందమ్మా నీకు? నా తండ్రి పరలోకమందు ఉన్నతమైన వాడు, ఈ సమస్తము సృష్టించింది ఆయన. ఆ తండ్రి ప్రేమను గురించి ప్రకటించకుండా, ఆ మార్గము యేసుక్రీస్తుని ప్రకటించకుండా, అందులో ఉన్న ఆనందాన్ని పోగొట్టుకొని నువ్వు దేంట్లో వెతికినా కానీ నీ జీవితం, నా జీవితం శూన్యమే, పంది మీద బురద లాంటిది. ఇంకా చెప్పాలంటే ఇంత మంచి తండ్రిని తెలుసుకున్నారు, ప్రభు అయిన యేసుక్రీస్తుని తెలుసుకున్న పౌలు గారు ఇదే నాకు ఆనందమని తెలుసుకొని ఆయన ప్రకటిస్తూ ఆయన పనిలో ఉన్నాడండి. ఏమండి, ఈయన జీవితమే కాదండి, ఈయన జీవితం కాదు, ఏ భక్తుని జీవితం చూడండి. మేము ప్రకటించకుండా ఉండలేమయ్యా ఆయన్ని, మా వల్ల కాదు, చంపుతారా చంపేసుకోండి, చచ్చిపోతే అక్కడ బతుకుతామయ్యా మాకు అనే ఆనందం ఉందండి వాళ్ళకి. ఈ ఆనందం నేటి క్రైస్తవులుగా పిలబడుతున్న మనలో కనిపిస్తుందా? పేరుకి మన చేతుల్లో గ్రంథాలు కనపడుతున్నాయి, కానీ దేవుడు కోరుకుంటుంది నువ్వే ఒక పత్రిక తయారవు, అనేక మంది చదవాలి నిన్ను చూసి అన్నాడు. కానీ మనం గ్రంథాలు పట్టుకుని పోతున్నా కానీ పత్రికలుగా మన జీవితాలు వారికి కనిపించట్లేదండి. ఆ తండ్రిని గురించి ఆలోచిస్తుంటే, ఆయన ప్రేమను ఆలోచిస్తుంటే, ఏంది నాయన నీ ప్రేమ ఎంత గొప్పది. ఏమండి, మన ప్రేమ ఎలా ఉంటుంది? మనల్ని ప్రేమించే వాళ్ళనే మనం ప్రేమిస్తాం.
అంతే కదా. కానీ ఆయన చెడిపోయిన వారిని ప్రేమించండి. ఇందులో ఉండదండి మజా. ఏమండి, చివరగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని మనం చూడగలిగితే పౌలు గారిలో ఎటువంటి ఆనందం ఉందో ఈ ఆనందానికి మార్గదర్శి యేసుక్రీస్తే. ఈ విషయాన్ని తెలుసుకున్న పౌలు గారు ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు, మనందరికీ ఆనందం ఇవ్వాలని తానే పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకాలన్నిటినీ కలిగించిన ఆయనే నా కొరకు ఈ లోకంలోకి వచ్చి జన్మించి ఆయన కూడా ఆనందం పొందుకోవాలని గురి యొద్దకే పరిగెత్తాలని అనేకమైన ఆటంకాలను, శ్రమలను, ఇబ్బందులను, హింసలను వాటన్నిటిని జయించి అవమానాన్ని కూడా నిర్లక్ష్యపెట్టి ఆ ఆనందంలో ఆయన ప్రవేశించాడండి. ప్రవేశించి మీరు కూడా ప్రవేశించమని చివరికి ఒక వాక్యాన్ని చూపించుకొని మనం ముగించుకుందామండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం అండి. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుబెట్టు పాపములను విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచూ మన ఎదుట ఉంచబడిన పందెపములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడాయని. ఏమండి, ఒక మాట ప్రభువుని గురించి చిన్న మొక్కలు ఆలోచించి మనం సమయాన్ని ముగిస్తాను నేను. ఏమండి, ఈ ప్రపంచాలన్నింటినీ, ఈ లోకాలన్నింటినీ కలిగించింది మన ప్రభు అయిన క్రీస్తు వారు. అలాంటి ఆయన సమస్తము విడిచిపెట్టి నా కొరకు ఈ లోకంలోకి వచ్చి మనం పరలోకపు తండ్రిని మరిచిపోయి ఈ లోక జనుల వలె పాపము చేసి దుర్మార్గులుగా, దుష్టులుగా మారిపోయి చేసిన పాపాల బట్టి నరకానికి వెళ్ళిపోతుంటే ఆ నరకానికి వెళ్ళిపోకూడదని పరమాత్మని కుమారుడే ఈ లోకమందు ఒక దాసుడుగా సమస్తము చేయగల సామర్థ్యం ఉండి రిక్తునిగా నీ కొరకు నా కొరకు జన్మించి ఈ లోకంలో జన్మించుటకు స్థలము కూడా లేదంట ప్రభువుకి. నీకు నాకు విలాసవంతమైన జీవితాల్లో ఇళ్లలో మనం గడుపుతున్నాం, అవునా లేదా? అలాంటి యేసుక్రీస్తు ఈ లోకమందు జన్మించి ఏమీ లేనివాడుగా పుట్టించి మనల్ని పరలోకం అనే ఆనందంలో చేర్చాలని, పరలోకపు తండ్రి పాదాలతో మనల్ని చేర్చాలని తన సమస్తం విడిచిపెట్టి ఈ లోకంలోకి వచ్చి అవమానమును కూడా నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుడి సింహాసనం ఎక్కాడండి ఈరోజు. ఆ సింహాసనం ఎక్కి, నాయనా మీకు తోడుగా ఉన్నాను, మీరు కూడా రండి, ఇదిగో నేనే మీకు మార్గము, ఇదిగో నా జీవితమే మీకు ఆధారము, ఇదిగో నన్ను వెంబడించండి అని చెప్పి ఆయన జీవితాన్ని చూపించి వెళ్ళిపోయి, ఆయన శిష్యుల అపోస్తులను జీవించి వెళ్ళిపోయి ఎన్నో జీవితాలు మనకు మార్గదర్శకం చూపించి వెళితే ఈరోజు మరలా మనం ఎప్పటిలాగా మన జీవితములను దేవుని కొరకు కాకుండా మన ఇష్టాల కోసం పరిగెత్తుతూ మన జీవితాలను పాడు చేసుకుంటున్నాండి. ప్రభునందు పిల్లారా, మన ఆనందము ఇదిగో పౌలు గారిలో కనిపిస్తున్న ఆనందము, యేసుక్రీస్తు వారిలో కనిపిస్తున్న ఆనందము, దేవుని కొరకు బ్రతకడమే ఆనందము, అనేక మంది నశించిపోతున్న వారికి ఈ ఆనందం గురించి ప్రకటించడమే ఆనందము. కొత్త సంవత్సరం వచ్చింది హ్యాపీనెస్ చెప్పడం కాదు, ప్రతిదినము యేసుక్రీస్తుని ప్రకటించడమే నిజమైన ఆనందం. ఇదండి ఆనందం. ఇది నాకు అర్థమైంది. ఈ ఆనందం మనందరికీ అర్థం కావాలి, అనేక మందికి ఈ ఆనందంలో ప్రవేశపెట్టాలి. ఇది మన బాధ్యత, మన పని, మన కర్తవ్యం. ఈ కర్తవ్యం చక్కగా నెరవేరిస్తే మనం కూడా శాశ్వతమైన ఆనందంలో ఉండాలని తెలియజేస్తూ దేవుని ఈ మాటలు మనందరి హృదయంలో ఫలించునుగా కానీ ముగిస్తూ ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్పవాడా, నీ పరిశుద్ధ నామానికి కృతజ్ఞత స్తోత్రము చెల్లిస్తూ తండ్రి, ఒంటరిగా ఉండి నీ ప్రేమను గురించి ఆలోచిస్తే, నీ సంకల్పాన్ని ఆలోచిస్తే కన్నీళ్లు ఆగవు నాయన. నిన్ను స్తుతించకుండా ఉండలేము తండ్రి. నాయన, ఈ ప్రేమను పొందుకున్న మేము, ఈ ఆనందం పొందుకున్న మేము ఎంతోమంది నీ పేరే తెలియని జనులుగా ఉండిపోతూ లోకంలో ఉంటే వారిని రక్షించే బాధ్యత మా పైన ఉందని దేవా
ఈ మాటలను బట్టి గుర్తెరిగి నిజమైన ఆనందంలో నీ కొరకు బ్రతకడమే ఆనందం అని, ఈ ఆనందం అనేక మందికి పంచాలని తండ్రి తెలియజేస్తూ, ఈ మాటలు తండ్రి మా అందరి హృదయంలో ఫలించండి. మేము కూడా భక్తుల వలె జీవిస్తూ మా జీవితాలను ఆనందము కొరకు మేము పరిగెత్తుచు విశ్వాసమందు స్థిరముగా ఉండుటకు సహాయమును అనుగ్రహించమని పరలోకపు తండ్రి ప్రార్థిస్తూ, దేవా రెండవ వర్తమానంగా నీ కుమారుడు నాయన నీ పక్షముగా మీ ఆత్మ సహాయంతో జీవాహారాన్ని సిద్ధపరిచి ఉండగా ఆ జీవాహారాన్ని ఎలాగ ఎవరికి వడ్డించాలో మీ జ్ఞానము, వివేచన, పరిశుద్ధాత్మ సహాయం మెండుగా గురించి జరిగించమని ప్రార్థిస్తూ, సర్వోన్నతుడైన లోక రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. మంచిదండి. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేసుకుంటూ ఈ సమయాన్ని ముగిస్తున్నాను.